పైగా సీజన్ వైజ్‌గా మనకొచ్చే పళ్ళు గానీ, ఆ ప్యాకింగ్ గానీ, సృష్టిని ఒక్కసారి పరిశీలిస్తే, సృష్టి ధర్మాలను అర్థం చేసుకుంటే, సృష్టి ధర్మంతో మానవుడు శృతి కలుపుకోవడమేరా మనకు ధర్మం చెప్పిందనేదే కదా విషయం. ఈ విషయాలను వాళ్ళకి చిన్నప్పుడు అవగాహన కలిగించకుండా, ఆ అవగాహన కలిగించడానికి పురాణ కథలని మానవీయత అనేటటువంటిది పర్సానిఫికేషన్ ద్వారా ఇప్పుడు చిన్నప్పుడు మనకి నక్కల మీద, కుక్కల మీద పెట్టి కథలు చెప్పేవారు. తర్వాత మనుషుల మీద మనుషులుగా తాముగా దిగివచ్చి ప్రాక్టికల్‌గా జీవించి మనకు చెప్పెళ్ళారు. ఇప్పుడు రాముడున్నాడండి. ఎందుకు దిగొచ్చాడు? అరే! ఏంటి ఈ సృష్టితో నేనెలా ఇది దీని ములక్కాయ అనాలని తెలీదు, దీని బెండకాయలని తెలీదు, ఇది ములగ చెట్టు అని తెలీదు, కొబ్బరి చెట్టు అని తెలీదు, ఇది ప్రకృతిలో ఈ పంచభూతాలు ఏమి తెలియని స్థితిలో వాడికి తెలుసుకోవాలని తపన కలిగి, ఆ తపన తపస్సుగా పరిణమిస్తే, ఆ తపస్సులో నుంచి వచ్చినటువంటి శృతే వేదమని, ఆ వేదం అర్థం కావటం లేదు కాబట్టి మళ్ళీ శృతులనే ధర్మశాస్త్రాలు వచ్చాయని, ఆ వేదార్థానికి వాళ్ళే దిగివచ్చి ప్రాక్టికల్‌గా చూపించడానికి రామాయణం ఒక కుటుంబ గాథగా రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చెప్పడానికి